అతి శ్రేష్టమైన నామంలో వీక్షిస్తున్న నా ప్రియ సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత నమ్ముచున్నాను. కొద్ది మాటలు దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. శ్రద్ధతో ఆలపిస్తారని నమ్ముతున్నాను, వీక్షిస్తారని నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రెండు రకాలైన మనుషులు ఉంటారు. ఒకటి ఆత్మానుసారంగా నడిచేటువంటి మనుషులు ఒకరైతే, శరీరానుసారంగా నడిచే మనుషులు ఇంకొకరు. ఈ శరీరానుసారంగా నడిచే వాళ్ళు ఎప్పుడు లోకంలో మనం ఏమి తిన్నాం, ఏమి తాగుతాం, ఎలా జీవితాం అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ ఒక దైవ భయం కలిగి జీవించాలి, ఒక దేవుడు ప్రేమ పొందుకొని జీవించాలి, నలుగురితో ప్రేమగా ఉండాలి అనేటువంటి గుణం వాళ్ళలో ఉండదన్నమాట. అయితే రెండో వాళ్ళు ఎవరంటే ఆత్మను అనుసరించి వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారన్నమాట. చెప్పుకోవాలంటే క్రైస్తవులు ఆత్మానుసారంగా జీవించేటువంటి అంటే ఇక్కడ క్రైస్తవులం అని పిలువబడేటువంటి వారు కాదు, కానీ ఎవరైతే నిజముగా దేవుని భయభక్తులు కలిగి దేవుని ప్రేమలో నివసిస్తూ దేవుని ఆత్మ పొందుకొని, అంటే ప్రభు అన్నారు కదా, నేను ఆత్మగా నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలన్నారు ప్రభు వాళ్ళు. కాబట్టి ప్రియజనులారా, క్రైస్తవ్యంలో కూడా రెండు రకాలైన మనుషులు ఉంటారన్నమాట. వారు ఎవరంటే క్రైస్తవులను అని పిలువబడుతూ లోకంలో వాళ్ళు శరీరానుసారులు మాదిరిగానే జీవిస్తారు. కానీ రెండో వారు మాత్రం అలా ఉంటారన్నమాట. క్రైస్తవ్యానికి వాళ్ళు లోబడి జీవిస్తారు, క్రీస్తుకు లోబడి జీవిస్తారు అన్నమాట. క్రీస్తు ప్రేమకు లోబడి జీవిస్తారు అన్నమాట. క్రీస్తు ఆత్మను పొందుకుని జీవిస్తారు అన్నమాట. కాబట్టి ప్రభు వారు అందుకే మాట్లాడుతున్నారు. బ్రహ్మపత్రిక 8:6 ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సాధనమునై ఉన్నది. మూలవాక్యం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సాధనమునై ఉన్నది. కాబట్టి మనం ఆత్మానుసారమైన మనస్సును మన హృదయంలో నింపుకోవాలన్నమాట. అయితే ఆ ఆత్మానుసారమైన మనస్సు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే జీవానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రభువారు జీవాధిపతిగా ఈ యొక్క మనకు పరిచయం అయ్యారు. కాబట్టి ఆ యొక్క మనస్సును కనుక మనం పొందుకొని ఉన్నట్లయితే మనం కూడా జీవాత్మను పొందుకున్న వారమే. ఎహెజ్కేలు పత్రికలో ఎహెజ్కేలు ప్రవచన ద్వారా మాట్లాడుతుంటారు. ప్రభు ఆ లోయలోకి ప్రభు వారు ఎహెజ్కేలు తీసుకెళ్ళి ప్రవక్తను తీసుకెళ్ళి అక్కడ ఒక ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎముకలను చూపించి మాట్లాడుతుంటారు. నీవు వీళ్ళకి జీవాన్ని దయచేయండి. అప్పుడు ఎహెజ్కేలు గారు, ప్రభువా, నేను ఎంతటి వాడిని, నేనేం చేయగలను, నేనంటే వీళ్ళకి ఎండిపోయిన స్థితిలో, అంటే చనిపోయి ఎముకలు కూడా ఎన్నో సంవత్సరాలైనటువంటి ఎముకలు కూడా మళ్ళా నేను జీవాన్ని వాళ్ళని ఎలా సాధ్యం ప్రభు అన్నప్పుడు ప్రభువారు నమ్మిక మాత్రం నేను చెప్పిన పని నువ్వు చేయి, ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పుడు ఎహెజ్కేలు గారు దేవుని మనసు పొందుకొని ఆయన దేవుని భయభక్తి కలిగి జీవించారు. కాబట్టి దేవుని మనసు పొందుకున్నటువంటి ప్రవక్త కాబట్టి ఆయన ప్రభు వాగ్దానాన్ని ఆ ఎముకల్లో ప్రవచించినప్పుడు ఆ ఎండిని స్థితిలో ఉన్నటువంటి ఎముకలు జీవాన్ని సంతరించుకున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకవేళ ఆత్మానుసారులమని చెప్పుకుంటూ ఈ లోకంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మనం జీవం కలిగిన దేవుని నామాన్ని కనుక మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే జీవమును ఆత్మానుసారమైన మనస్సు మనకి జీవంలో దయచేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సాధనమునై ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ జీవాత్మని మనం అనుసరించే వారిగా ఉండాలి. అదేవిధంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం ద్వారా కూడా మాట్లాడుతున్నారు. ఏమనంటే మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతున్నామా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆత్మ పొందుకుంటే సరిపోదండి, ఆత్మకు అనుగుణంగా అడుగులు మనం ఉండాలన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం జీవించేటువంటి కొద్ది జీవితం కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి కనుక మనం జీవించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి కృపను మనం కోరుకోవడానికి అర్హులం అనమాట. కాబట్టి మనం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా కాదు కానీ క్రమంగా నడుచుకోమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి దేవుడిలాగా మనం జీవాత్ముడైన ప్రభుని మనం అనుసరించి కనుక జీవించినట్లయితే మనం క్రమంగా నడుచుకుంటాం, అక్రమంగా నడుచుకోండి, క్రమంగా నడుచుకుంటాం. మనం ఏ విషయంలోనైనా ప్రభు ఎదురు సాగిలు పడతాం అనమాట. ఏ విషయంలోనైనా ప్రభుని అడుగుతాం అనమాట. ఈ లోకం కోసం ఆలోచించాం, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద మనం ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడతాం అనమాట. కాబట్టి దేవుని లాగా మనం ఆత్మను అనుసరించి జీవించాలి, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలన్నమాట. అదేవిధంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం కూడా ఈ విధంగా ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క శరీర కార్యాలకు దూరంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. అవేమంటే జారత్వము, అపవిత్రత, కామత్వము. కాబట్టి దేవుడిలాగా మనం ఈ 3 కనుక విసర్జించామంటే ప్రభు ఆత్మ మనలో జీవిస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం జీవించాల్సింది యెహోవాకు సంబంధమైన ఆశల కొరకు, శరీర కోరికల కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవం కలిగిన దేవుని ప్రేమను కనుక మనం పొందుకుని జీవించినట్లయితే వీటన్నిటిని మనం విసర్జిస్తాం అనమాట. దేవుని అంటే మంచి మనలో ఉన్నప్పుడు చెడుని మనం వ్యతిరేకిస్తాం. కాబట్టి జీవం కలిగిన దేవుని మనసు మంచి, కాబట్టి ఆ మంచిని మనం తీసుకొని ఈ యొక్క చెడుని మనం వదిలేద్దాం అనమాట. కాబట్టి దేవుని ద్వారా వాక్యం వాక్యం అనేది జీవింపు చేస్తున్నాం. అంటే అక్షరము జీవింపు చేస్తున్నాం. ఆయుధం చంపుది కానీ అక్షరం జీవింపు చేస్తున్నాం. ఆ అక్షరం ఎవరు తెలుసా? మన పొరగైన దేవుడైన యేసయ్య. కాబట్టి దేవుని ద్వారా మనం ఈ శరీర కార్యాలన్నిటిని కనుక మనం విసర్జించి జీవాత్ముడైనటువంటి ప్రభుని కనుక మనం అనుసరించినట్లయితే మనం ఈ లోకంలో ఆత్మానుసారమై జీవిస్తాం అన్నమాట. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. కాబట్టి దేవులారా, ఈ ఇహలోక సంబంధమైనటువంటి శరీర కోరికలన్నింటినీ తీసివేయాలని మనం ప్రభువుకి వేడుకోమని, ప్రభువును ప్రార్థిద్దాం, వాటన్నిటిని విసర్జిద్దాం. కాబట్టి అతి రీతిగా మన జీవితం అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం ద్వారా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన కదా చావవలసిన వారే ఎందుకు, కానీ ఆత్మ చేత శరీరం ప్రియులను చంపినగా జీవించదు. ప్రభు అందుకే మాట్లాడుతున్నారు. మనం ఒకవేళ ఈ లోకంలో కనుక శరీరానుసారులుగా జీవిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం మరణించే స్థితిలో ఉంటాం. కానీ ఆత్మ చేత ఈ శరీర క్రియలను కనుక మనం విడిచివేసినట్లయితే మనం జీవం కలిగిన దేవుని ఒడిలో మనం జీవిస్తాం అనమాట. కాబట్టి దేవుని ద్వారా మన శరీర కోరికలు అనేవి మనం తుంచివేయాలన్నమాట, వాటన్నిటిని నరికి వేయాలన్నమాట. అందుకే ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో వేయబడుతుందని చెప్పేసి స్వయంగా మాట్లాడేది. కాబట్టి మనం ఎండిపోయిన స్థితిలో ఉండకుండా జీవించేటువంటి పచ్చగా మన జీవితం ఎప్పుడు ఎదుగుతూ నీటి కాలవల యొక్క నాటబడిన చెట్టు ఏ విధంగా ఎదుగుతూ పచ్చగా ఒక ఫలములు ఇచ్చేటువంటి చెట్టుగా ఉంటుందో మన జీవితం కూడా అట్టి విధంగా ఉండాలంటే మనం ప్రభువుని అనుసరించాలి, ప్రభువులో జీవించాలి, ప్రభు వాక్యాన్ని గైకొనాలి, ప్రార్థన చేయాలి, జీవ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదివే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని ద్వారా మనం
ఆత్మానుసారమై జీవించాలి. అది ఎంతైనా అవసరం. కాబట్టి ప్రియదేవులారా, చివరిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, క్షమించాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను కనుక మనం అనుసరిస్తూ జీవిస్తామో, ఈ విధమైనటువంటి ప్రేమ, మంచితనము, ఆశా నిగ్రహము, అదేవిధంగా దయాళత్వము, నలుగురికి మంచి చేయాలి, నలుగురి కోసం ప్రార్థించాలి, నలుగురికి మనం సహాయం చేయాలి, నలుగురితో మనం సంతోషంగా ఉండాలి, నలుగురితో మనం ప్రేమగా ఉండాలి అనేటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే ప్రభు ఆత్మను మనం గనుక మనం పొందుకున్న వారం అయితే అటు కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఎఫ్ఎస్సి 5:9 కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు వెలుగు కనుక మనల్ని కూడా వెలుగు సంబంధులుగా చేయాలని ఆయన మన కోసం తన ప్రాణాన్ని శిలువపై అర్పించి చివరి రక్తపు బొట్టు వరకు, అంటే ఆయనలో రక్తం లేదనమాట, నీరు కాలుతుంది. లాస్ట్ లో కనుక ఆ ప్రభు అని శిలువ మీద ఉన్నప్పుడు ఆ సైనికుడు గుర్తించాడు, అయ్యో అదేంటి అందరిలో రక్తం కదా కాలేది, ఈయనలో ఏంటి వాటర్ నీరు కాలుతూ ఉన్నది ఏంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తాం, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసమే పాటుపడ్డాడు అనమాట. ఇంకా ఆయన రక్తం లేదు, నీరు మాత్రమే వస్తుంది బయటికి. కాబట్టి ప్రియదేవుడు లాగా అలాంటి గొప్ప త్యాగం చేసినటువంటి మన ప్రభువుకి మనం ప్రేమగా ఉండాలి, మనం ప్రేమతో నడవాలి, ప్రభువుని మనం అనుసరించాలన్నమాట. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మన కోసం తాను చనిపోయి పునరుద్ధానుడి తిరిగి లేచి మనల్ని కూడా పునరుద్ధాన జీవాన్ని మనకి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పునరుద్ధాన ఆత్మచేత మనల్ని ఆయన సజీవునిగా లేవనెత్తాడు అనమాట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధమైన జీవితాన్ని కనుక మనం వదిలివేసి ప్రభు సంబంధమైన జీవితాన్ని, అంటే ప్రభువులో మనం జీవించినట్లయితే, ప్రభువులో జీవించాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా వెళ్ళి మనం ప్రతిరోజు నలుగురికి మంచి చేసి, ప్రతిరోజు చర్చికి వెళ్ళినా, లేకపోతే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినా, లేకపోతే చర్చిలో ఎంత పని చేసినా ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. అయితే ప్రభుని మనం మనలో ఆయన ఆత్మను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, బాప్తిస్మం కనుక తీసుకోకుండా మనం ఎంత మంచి పనులు చేసినా కానీ అవి పొయ్యిలో పోసినటువంటి పన్నీరు లాగా ఉంటది, కానీ అవి దేనికి ఉపయోగపడేటువంటి ద్రవంగా తయారవుతుంటది అనమాట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం ప్రభువులో జీవించాలంటే మొట్టమొదటిగా మనం బాప్తిస్మం తీసుకోవాలన్నమాట. బాప్తిస్మం తీసుకొని ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం ఫస్ట్ దేవుడి గురించి వినాలి, తర్వాత నమ్మాలి, తర్వాత ఆచరించాలి. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క త్రియేక దేవుని నామంలో మనం బాప్తిస్మం పొందాలన్నమాట. బాప్తిస్మం పొంది అప్పుడు మనం దేవుణ్ణి అనుసరించి ఆయనలో మనం ఇంకా 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 పరిపక్వం పొందాలన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నామేమో, ఈ దినాన దేవుని ప్రేమను మనం నోచుకోలేని స్థితిలో ఉన్నామేమో, ఈ దినాన మనం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి మనం దేవుడిని మనం కనుగొందాం, ఒక్కసారి దేవుని ప్రేమను మనం అనుసరిద్దాం, దేవుని ప్రేమలో జీవిద్దాం, దేవుని మనసును పొందుకుందాం, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం అందిపుచ్చుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక ఫలాన్ని చేసే నమ్ముచు ఈ కొద్ది మాటలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో సమర్పిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ, స్తుతికి పాత్ర, జీవాధిపతి, వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా నాయన
మేము మీ ఆత్మను పొందుకోకుండా శరీరానుసారంగా జీవించి ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక నుంచి ఈ దినం నుంచి నా ప్రభా మేము ఆత్మానుసారులమై అనగా మీ యొక్క ఆత్మను పొందుకొని మీ ప్రేమను పొందుకొని ప్రభా మీ యొక్క నాయన అడుగు జాడలు మీ రక్షణలు మేము నడువునట్టు చూపించమని ఈ యొక్క వాక్యం ప్రతి జీవితంలో మారు మనసును దయచేయమని వేడుకుంటూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.